ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు చాలామందికి తెలియని ఫ్యాక్టర్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 3 నెలల ముందైనా కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అంత మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది? సో 3 మంత్స్ తీసుకొని ఆపేస్తే సరిపోతుందా, ఆరల్స్ దానికన్నా ఎక్కువగా తీసుకోవాలా? దీని యూజ్ ఏంటి? సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే మీరు కన్సీవ్ అయినప్పుడు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అనేది ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అందుకే కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 3 మంత్స్ ముందైనా కానీ మీరు ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్టాప్ చేయొచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో అక్కడ కూడా మీరు స్టాప్ చేయొద్దు. ఫస్ట్ 3 మంత్స్ కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మీ బేబీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఆర్గన్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకు కంపల్సరీగా అవసరం పడుతుంది. తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ అయినా కానీ స్టాప్ చేయొచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 3 మంత్స్ కూడా మీరు వేసుకున్నారు అంటే మీ బ్లడ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలామందికి ఏం జరుగుతుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్ అనేవి అండ్ వేరే మెగలోబ్లాస్టిక్ ఎనీమియాస్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు కొందరికి ఏమవుతుందంటే మనం ఎంత ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఇచ్చినా కానీ వాళ్ళ హెచ్బి లెవెల్స్ అనేవి రైజ్ కావు. అలాంటి సమయంలో ఫోలిక్ యాసిడ్తోని మనం ఐరన్ కంబైన్ చేసుకున్నాము అంటే వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. అందుకే చాలా చిన్న టాబ్లెటే మీరు కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ అంతా కూడా వాడుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. అండ్ దాంతో మీకు ఇంకా చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో ప్రీనేటల్స్ అనేవి కంటిన్యూ చేయాలి కంపల్సరీగా. తర్వాత వచ్చేసి ఫోలిక్ యాసిడ్ కాకుండా ఇంకా ఏం టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతుంటారు. సో ఇలాంటివి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? బేసికల్లీ మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్, ఎక్కువగా టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్రీషన్కి హెల్ప్ చేసే టాబ్లెట్సే ఈ యాంటీ ఆక్సిడెంట్స్. సో అలాంటివి మనము తీసుకుంటే ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మగవారిలో వీర్య కణాల క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు అవి కూడా అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా కానీ వాడుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. తర్వాత వచ్చేసి మన యూజువల్గా తీసుకునేవి ఏంటి? వెజిటబుల్స్, ఫ్రూట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ వెజిటబుల్స్ మీరు నాన్ వెజ్ డైట్, మీట్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా మీరు కంపల్సరీగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎటువంటివి తీసుకోవాలి అంటే వెజిటబుల్స్ అనేవి ఏవైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. రకరకాలు తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క బెనిఫిట్స్ అనేవి అందులో మనకి వస్తాయి. ఇవి కాకుండా ఇంకేమైనా కంబైన్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా మీరు డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ విషయానికి వచ్చేస్తే ఎనీ సీజనల్ ఫ్రూట్ విల్ డూ. అంటే మీకు ఆ సీజన్లో ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ చాలామందికి ఉండేది ఏంటి అంటే మేము పపాయ తీసుకోవచ్చా లేదా, పైనాపిల్ తీసుకోవచ్చా లేదా? ప్రెగ్నెన్సీ కన్నా ముందు కన్సెప్షన్ మీరు ప్లాన్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు, మీరు నార్మల్గానే తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యూజువల్లీ అప్పుడైనా తీసుకోవచ్చు. చెప్పేది ఏంటి అంటే బేసికల్లీ ఇప్పుడు పపాయ ఏదైతే ఉంటుందో అది టోటల్గా పండు కాని దాంట్లో అంటే రైప్ ఉన్న పపాయాలో కొన్ని ఎంజైమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో యూట్రస్ అనేది కాంట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దానివల్ల పపాయ అనేది అవాయిడ్ చేయమంటాము. బట్ మీరు ప్లాన్ చేసే టైంలో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ పైనాపిల్ విషయానికి వచ్చేస్తే కూడా అంతే, నార్మల్గా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అంటే లైక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అయినా బ్లూబెర్రీస్ అయినా ఇలాంటివి మీకు అవైలబుల్ ఉన్నాయి అంటే అవి ఎక్కువ కన్జ్యూమ్ చేశారంటే మీకు వైటమిన్ సి అనేది ఎక్కువగా వెళ్తుంది. దాంతో వైటమిన్ సిలో హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే మన బాడీని ఇంకా బెటర్గా చేస్తుంది అనమాట, టాక్సిన్స్ తీసేసి. సో అలాంటి ఫ్రూట్స్ మీరు కంపల్సరీగా డైలీ బేసిస్లో ఏదో ఒకటి, ఇలా మీకు బెర్రీస్ అనేవి దొరకట్లేదు, ఇలా దొరకట్లేదు అంటే మీకు నార్మల్గా దొరికే పళ్ళు అంటే ఆరెంజెస్, మోసంబి, బత్తాయిలు ఇలాంటివి దొరుకుతాయి. అండ్ లెమన్, అన్నిటికన్నా ఈజీగా దొరికేది అంటే లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీగా డైలీ మీరు పెట్టుకున్నారంటే వైటమిన్ సి కూడా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా
టాబ్లెట్స్ చూసుకోవాలి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారంటే మీ బాడీ అనేది ప్రెగ్నెన్సీకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ మదర్ అనేది ఉంది అంటే బేబీ అనేది కూడా హెల్దీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మదర్ ఒక్కటే కాదు, ఫాదర్ కూడా ఇవన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు కూడా తీసుకున్నారు అంటే బాడీ అనేది ప్యూరిఫై అయ్యి ఇంకా స్పర్మ్స్ అనేవి బెటర్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి.